హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఒక డిఫరెంట్ అయితే నేను వడియాలు చేసి చూపించబోతున్నాను. ఎంత బాగుంటాయంటే వడియాల్లో కల్లా డిఫరెంట్ అనమాట. అంత బాగుంటాయి. చాలామందికి సొరకాయతో వడియాలు పెడతారని తెలిసుండదు, బట్ తెలిస్తే కనుక తప్పకుండా కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. సో ఇక్కడ నాకు దొరికినట్లుగా బారుగా ఉన్న సొరకాయనైతే తీసుకుని చక్కగా తోలైతే తీసేసుకున్న తర్వాత మంచిగా ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట. ఈ సొరకాయని నీట్గా శుభ్రంగా 2-3 సార్లు కడిగి కట్ చేసుకోవటానికి వీలుగా నేను ఇలా ముక్కల్లాగా కట్ చేసి గిన్నెలోకి వేసేసుకుని ఒక సైజు, అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, మరి అంత చిన్నవి కాదు, మరి అంత పెద్దవి కాదు, ఈ సైజులో ముక్కలు కట్ చేసేసుకుని మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మిక్సీలో ఎంతవరకు సరిపోతాయో అంతవరకు వేసేసుకుని మంచిగా ఈ విధంగా, వాటర్ ఏమీ లేదండి, ఇలానే ప్లెయిన్గా మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా చక్కగా గ్రైండ్ చేసుకున్నది పక్కన పెట్టేసేసుకున్నాను. ఆ తర్వాత వేరొక బౌల్లో ఒకటి తీసుకుని అందులోనికి ఇక్కడ నేను చూపిస్తున్న బౌల్ తోటి 1 కప్పు దాకా వాటర్ని తీసుకోవాలి. ఇలా 1 కప్పు దాకా వాటర్ తీసుకుని ఆ తర్వాత ఇలా మంచిగా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇది సగ్గుబియ్యం పౌడర్ అండి. సగ్గుబియ్యాన్ని పౌడర్ లాగా చేసి ఇక్కడ చూపిస్తున్నాను. మంచిగా ఏ వడియాలు చేసినా సరేనండి, ఇలా సగ్గుబియ్యం పౌడర్ని ఇలా మంచిగా 2 టేబుల్ స్పూన్లు ఒక గిన్నెలోకి వేసేసుకుని అదేవిధంగా ఒక అరకప్పు, అంటే టీ తాగుతాం కదండి, ఆ టీ తాగే గ్లాస్ తోటి ఒక అర గ్లాస్ దాకా వాటర్ వేసేసుకుని మంచిగా కలిపేసేసుకోవాలన్నమాట. ఇలా మంచిగా ఉండలేమీ లేకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కలిపేసేసి పక్కన పెట్టుకున్నట్లయితే దగ్గర పడి మంచిగా ఉంటుందన్నమాట ఇలా. సో దీన్ని పక్కన పెట్టేసేసి ముందుగా తీసుకున్న 1 కప్పు వాటర్ని స్టవ్ మీద పెట్టుకుని అవి బాగా మరిగించుకోవాలన్నమాట. వాటర్ చక్కగా మరిగిన తర్వాత 1 కప్పు దాకా అయిందండి ఇక్కడ నాకు సొరకాయ పేస్ట్ అనేది. అదేవిధంగా 1 కప్పు దాకా వాటర్ తీసుకున్నాను, అదేవిధంగా 1 కప్పు దాకా సొరకాయ పేస్ట్ అయితే ఇలా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నది ఇందులోకి యాడ్ చేసేసి కొంచెం దగ్గర పడేంత వరకు ఇలా నిదానంగా ఉడికించాలి. సుమారుగా నేను ఒక 7 మినిట్స్ అయితే ఉడికించాను అనమాట. ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇందులోనికి ముందుగా సగ్గుబియ్యం పౌడర్ని కలిపి పెట్టుకున్నాం కదా, చూసారు కదా, చక్కగా దగ్గర పడింది. ఇదైతే ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. మంచిగా ఈ విధంగా శుభ్రంగా వేసేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి దగ్గరగా వచ్చేంత వరకు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి. ఇలా సగ్గుబియ్యం వేసిన తర్వాత కొంచెం దగ్గర పడుతుందన్నమాట. దగ్గర పడి చక్కగా ఉడికిన తర్వాత మరొక 10 నిమిషాలు నిదానంగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఆ తర్వాత దీనిలో కంప్లీట్గా హీట్ తగ్గిపోయిన తర్వాత అయితే వడియాలు పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను కవర్ మీద అయితే వడియాలు పెట్టుకుంటున్నానండి. ఇలా కవర్ మీద పెట్టుకోవటం వల్ల వడియాలు చక్కగా మంచిగా లెగిచి వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా జస్ట్ తీసేస్తే చాలు చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ వడియాలు పెట్టేటప్పుడు స్ప్రెడ్ చేసి పెట్టకండి, లైట్గా ఇలా చక్కగా పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. మంచిగా ఆడుతూ పాడుతూ ఫ్యాన్ కిందనే పెట్టేసుకోవచ్చండి, తొందరగా ఆరిపోతాయి అన్నమాట. ఎండతో పని లేదు, జస్ట్ గాలి తగిలే ప్లేస్లో పెట్టుకుంటే రాత్రి పూటైనా పెట్టేసుకోవచ్చండి. అంత ఈజీ అన్నమాట ఈ వడియాలు పెట్టుకోవడం. టేస్ట్ అయితే అన్ని వడియాల్లో కల్లా ఈ సొరకాయ వడియాలు టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. సో వీటిని 1-2 సంవత్సరాల దాకా నిల్వ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఒక చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేశాను, అది స్కిప్ అయిందనమాట. బట్ అదైతే చక్కగా సాల్ట్ వేసేసుకుని మంచిగా కలుపుకుని పూర్తిగా అటు ఇటు మంచిగా కంప్లీట్గా ఎండిపోయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను అనమాట. చక్కగా ఇలా మంచిగా ఎండబెట్టుకున్న తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే 1-2 సంవత్సరాల దాకా నిల్వ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఆ తర్వాత మంచిగా అటు ఇటు టర్న్ చేసేస్తూ ఇలా అప్పడాలని వేయించేసేసుకోవటమే. ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయండి, టేస్ట్ అయితే భలే బాగున్నాయన్నమాట. సో మీరు కూడా ఒకసారి డెఫినెట్లీగా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి, బాగా కుదురుతాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి. మరి మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయన్నమాట. మరి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
చూసారు కదా, ఇలా నలుపుతుంటే చాలు స్మూత్గా నలిగిపోతున్నాయి. అలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతాయి అన్నమాట. అంత బాగుంటాయి, అంత టేస్ట్గా ఉంటాయి. ఒక్కసారి ఇలా చేసి టేస్ట్ చేయండి, అస్సలు మర్చిపోరు. ప్రతి సంవత్సరం ఇలానే పెట్టేసుకుంటారనమాట, అంత బాగుంటాయి. డెఫినెట్లీగా మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని తెలియచేస్తారని అనుకుంటూ ఉన్నానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.